భూధార్ బెస్ట్ కొత్త 6 చట్టంలో ప్రత్యేక అంశం. సో రైతులకు ఆధార్ తరహా కార్డులు అందుకే అందుకే పిఎంయు కమిటీ ఏర్పాటు. సో చట్టంలో ఎందుకంటూ కొందరు విమర్శలు, అవసరం లేదంటూ రిపోర్టులు. కేంద్రం కన్నా ముందే తెలంగాణలో ప్లాన్, అనేక ప్రయోజనాలతో కూడిన అంశం. సో కొత్త 6 చట్టం తీసుకొస్తారు కదా. సో అదే విధంగా రైతులకు కూడా భూధార్ కార్డ్ అని చెప్పి భూధార్ లాంటిది ఒక కార్డు తీసుకొస్తారు. అంటే ఈ విధంగా అయితే మనకు ఆధార్ కార్డు ఉందో సేమ్ అట్లనే భూధార్ కార్డ్ అని చెప్పేసి కూడా ఒకటి తీసుకొస్తారంట. సో ఇది వద్దు అని చెప్పి చాలా మంది విమర్శలు చేస్తా ఉన్నారు. అండ్ అలాగే ఇది కావాలని కూడా చాలా మంది చెప్తా ఉన్నారంట. భూ సమస్యల పరిష్కారానికై కొత్త 6 చట్టాన్ని తీసుకువస్తున్న రాష్ట్ర ప్రభుత్వం అందులో భూధార్ను చేర్చింది. ప్రతి మనిషి చిరునామా గుర్తింపు తెలిపే ఆధార్ మాదిరిగానే ప్రతి ఆస్తికి భూధార్ కార్డును జారీ చేయాలని నిర్ణయించింది. సో మనకు సంబంధించి భూములు కావచ్చు, ఆస్తులు కావచ్చు, ఏవైతుందో అవన్నిటికీ కలిపి కూడా ఒక భూధార్ కార్డు అనేది తీసుకొస్తారంట. ప్రతి ఆస్తికి భూధార్ కార్డును జారీ చేయాలని నిర్ణయించింది. ఇది ప్రాపర్టీ అడ్రస్ ను చెబుతుంది. ఆధార్ కార్డ్ ఏమో మన పేరు, మన అడ్రస్ ని చెప్తుంది కదా. సో ఈ భూధార్ ఏమో మన ప్రాపర్టీ అడ్రస్, మన ఆస్తులు కావచ్చు, చిరాస్తులు ఏవైతే ఉంటో వాటి విలువలు, వాటి గురించి ఈ భూధార్ కార్డు చెప్తుందంట. ఏ భూ సంస్కరణ తీసుకోవాలన్నా ఈజీగా అమలు చేసేందుకు వీలుగా ఈ యూనిక్ కోడ్ ను దోహదపడుతున్నది. సో ఇప్పటి వరకు మాన్యువల్ రిఫరెన్స్ ని క్రియేట్ చేశారు. కొత్త చట్టం ద్వారా జియో ట్యాగ్ తో ప్రాపర్టీ గుర్తించే వీలవుతుంది. సో దీంతో ఇప్పటిదాకా రైతుకు మాత్రమే ఉండే యూనిక్ నెంబర్ ను ఇక ప్రతి ప్రాపర్టీకి ఇవ్వాలని నిర్ణయించింది. దీంతో అక్రమాలకు చెక్ పెట్టడమే కాకుండా ఆస్తికి సరైన గుర్తింపు ఇస్తూ భూమి, ఆస్తి హక్కుదారులు తోడ్పాటు అందుతుంది. సో ఈ విధంగా ఇప్పుడు రైతులకు సంబంధించి, సో భూములకు సంబంధించి ఏదైతే యూనిక్ కోడ్ ఉంటుందో, సో అదే విధంగా ఇటు భూములకే కాకుండా మనకు సంబంధించిన ఆస్తులు, చరాస్తులు ఏవైతే ఉంటో సో వాటన్నిటికీ సంబంధించి కూడా ఈ భూధార్ కార్డ్ అనేది తీసుకొచ్చి సో దాన్ని కూడా అందులో చేర్పించి ఇంకా కంప్లీట్ గా ఇటు ఆస్తులకు సంబంధించి అవన్నీ డీటెయిల్స్ కూడా ఈ భూధార్ కార్డ్ వల్ల మనం తెలుసుకోవచ్చు. ఆధార్ కార్డ్ వల్ల మన పేరు, మన చిరునామా తెలుసుకుంటే కూడా అదే విధంగా మన ఆస్తులకు కావాలంటే ఈ భూధార్ కార్డ్ చూపిస్తే మన ఆస్తులన్నీ తెలిసిపోతాయంట. సో కేంద్రం సూచనలకు అనుగుణంగా దేశంలో రైతులందరికీ సంక్షేమ పథకాలను అమలు చేసేందుకు వీలుగా ఆధార్ తరహా కార్డులను జారీ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది. అన్ని రాష్ట్రాల్లో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నమోదు వ్యవస్థను నెలకొల్పాలని ఆదేశించింది. సో రైతులకు సంబంధించిన అయితే సంక్షేమ పథకాలు ఉంటాయి. ఇటు మన తెలంగాణ చూసుకుంటే రైతు రుణమాఫీ కావచ్చు, రైతు బంధు కావచ్చు, రైతు భరోసా కావచ్చు, సో రైతు కూలీలకు సంబంధించి కావచ్చు, లేకుంటే సెంట్రల్ చూసుకుంటే నరేంద్ర మోడీ 2000 పడతా ఉంటాయి, ఇక 3 పైసలు అని చెప్పేసి సో అవి కావచ్చు. ఇవన్నిటికి సంబంధించి ఒక రైతులకి సంక్షేమ పథకాలు అందాలంటే ఒక కార్డుని ఏర్పాటు చేసుకోవాలి అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ఆలోచించిందంట. సో కేంద్ర ప్రభుత్వం సమక్షంలో సేమ్ కేంద్ర సూచనకి అనుగుణంగా ఏర్పాటు చేసుకునేందుకు ఇది కూడా ప్లాన్ చేస్తుందంట. సో మన రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్లాన్ చేస్తుందంట. సో ఆ విధంగా అంటే కేంద్రం కన్నా ముందే మనమే చేసుకోవాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. సో ఒకసారి డీటెయిల్ గా వద్దాం. సో రాష్ట్రాలకు సంబంధించి రైతుల రిజిస్ట్రేషన్ కార్యక్రమం గురించి అవగాహన కల్పించడం, వివిధ శాఖల్లో సమన్వయం చేసేందుకు ప్రాజెక్టు నిర్వహణ యూనిట్ సో పిఎంయు ని ఏర్పాటు చేయాలని సూచించింది. సో ప్రాజెక్ట్ నిర్వహణ యూనిట్ అని చెప్పేసి ఏర్పాటు చేసి గ్రామాలలో సో వాళ్ళకి సంబంధించి వాళ్ళ రైతులకు సంబంధించి ఏవైతే ఆస్తులు ఉంటాయో అవన్నీ కూడా ఈ భూధార్ కార్డులో జత చేద్దామని చెప్పేసి ఆలోచిస్తుందంట. దేశంలో 19 రాష్ట్రాలు కేంద్రంతో ఒప్పందం కుదుర్చుకున్నాయి. అందులో తెలంగాణ కూడా కేంద్రం సూచనలకు అనుగుణంగా పిఎంయు ఏర్పాటు చేసింది. దీనికి హెడ్ గా వ్యవసాయ సంచాలకులు బి గోపి సభ్యులుగా సిసిఎల్ఏ కార్యదర్శి మంద మకరందం, ఐటీ శాఖ డిప్యూటీ కార్యదర్శి భావేష్ మిశ్రా, గిరిజన సంక్షేమ శాఖ అదనపు సంచాలకులు సర్వేశ్వర్ రెడ్డి, ఐటీ సీనియర్ సంచాలకులు సో వీళ్ళందరూ నియమితులైన. అయితే రైతుల వారిగా పంటలు, పశు సంపద వంటి సమస్త సమాచార కేంద్రానికి అందుతుంది. సో ఇట్లా రైతులకు సంబంధించి సో కంప్లీట్ గా సమాచారం కూడా వాళ్ళకి బర్రెలు ఎన్ని ఉన్నాయి, ఆవులు ఎన్ని ఉన్నాయి, ఎడ్లు ఎన్ని ఉన్నాయి, ఇవన్నీ కూడా కంప్లీట్ గా, అలాగే భూమి ఎంత ఉంది, ఎంత సాగు చేస్తున్నారు, వీళ్ళకి ఎన్ని లబ్ధులు వస్తున్నాయి అవన్నీ కూడా సో రైతులను గవర్నమెంట్ నుంచి ఎంత లబ్ధి పొందుతున్నారు, కేంద్రం నుంచి ఏమైనా లబ్ధి పొందుతున్నారు, ఏమైనా పథకాలు వస్తున్నాయా, ఇవన్నిటిని కూడా కలిపి సో ఈ భూధార్ కార్డ్ కి జతపరుస్తారంట. పంటలను రైతులు కనీస మద్దతు ధరకు అమ్ముకోవడానికి, ఇతర లావాదేవీలకు వీలుగా కూడా ఇది ఉండాలని కేంద్రం భావిస్తుంది. సో జియో ట్యాక్స్ తో గుర్తింపు అంట. ఇప్పటిదాకా సర్వే నంబర్లు, సబ్ రిజిస్ట్రేషన్ తోనే వ్యవహారం నడిచింది. సో ఉదాహరణకు సర్వే నంబర్ 10 అనే వాళ్ళం అయితే అది దాని గ్రామాల్లోనూ ఉంటుంది. సో ఈ జిల్లా, డివిజన్, మండలం, రెవెన్యూ, గ్రామం, సర్వే నంబర్, సబ్ డివిజన్ ఇన్నిటిని టైప్ చేస్తే తప్ప ఆ ఆస్తి గురించి వివరాలు తెలియవు. ఇప్పుడు ఆ కష్టపరమైన సమస్యకు పరిష్కారమే ఈ యూనిక్ నంబర్. సో ఇట్లా ఇప్పటి వరకు చూసుకుంటే మన రైతులకు, మన ఆస్తులకు సంబంధించి ఏదైనా మన భూమి ఏదైనా ఉంటే సర్వే నంబర్ ఇది, మన మండలం కావచ్చు, మన జిల్లా కావచ్చు, ఊరు కావచ్చు, ఇవన్నీ డివిజన్, మండలం, రెవెన్యూ, గ్రామం, సర్వే నంబర్, సబ్ డివిజన్ ఇవన్నీ కొడితే గానీ సిస్టమ్ లో మన భూమి ఏడుంది, మన భూమి ఎంత ఉంది అని చెప్పేసి తెలిసే అవకాశం లేదు. సో అలాంటిది సో రైతులకు అందరికి సంబంధించి యూనిక్ కోడ్, మన ఆధార్ కార్డ్ నంబర్, ఆధార్ కి యూనిక్ కోడ్ ఎట్లయితే 12 డిజిట్ల కోడ్ ఉంటుందో
సో అట్లా దీనికి కూడా సంబంధించి సో ఒక యూనిక్ కోడ్ ప్రతి ఒక్క రైతులకు సంబంధించి వీళ్ళందరికీ కూడా ఒక యూనిక్ కోడ్ ఏర్పాటు చేస్తారంట. ఈ యూనిక్ కోడ్ వల్ల ఇక కంప్లీట్ గా మనకి ఎలాంటి సమస్యలు కూడా ఉండకుండా చూస్తారంట. సో యూనిక్ నంబర్ ఇస్తారంట. సో దానికి భూధార్, స్వమిత్ర, ప్రాపర్టీ కార్డ్ వంటి పేర్లతో ఏదో ఒక దాన్ని ఖరారు చేయనున్నారు. అయితే ఈ ప్రక్రియను కొందరు అధికారులు, రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్లు తప్పు పడుతున్నారు. ఆ అవసరం ఏమిటంటూ ప్రభుత్వాన్ని రిపోర్ట్ ఇచ్చినట్టు తెలిసింది. దీంతో భూధార్ అంశాలపై చర్చనీయాంశంగా మారింది. అయితే కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న తరాలోనే ప్రతి రైతు ల్యాండ్ పోర్టల్ కి భూధార్ ఇవ్వాలని సదుద్దేశాన్ని విమర్శించిన అధికారులు ఇకనైనా కనీస కనివిప్పు కలిగితే బాగుంటుందని నిపుణులు చెబుతున్నారు. సో ఇట్లా రిటైర్డ్ ఐఏఎస్ ఐపీఎస్ ఎవరైతే ఉంటుందో సో వాళ్ళందరూ కూడా ఏం అవసరం రైతులకు అందరికి సంబంధించి సో అన్ని కలిపి ఒకటే దానికి ట్యాగ్ చేయడం ఏం అవసరం అని చెప్పేసి అంటూ నివేదిక కూడా ఇచ్చారంట. కానీ ఇది రైతులకు మన ప్రయోజనం జరుగుతుంది, కేంద్రంలో ఏ విధంగా అవుతుందో సో ఆ విధంగా రాష్ట్రంలో కూడా అమలు చేస్తే బాగుంటుంది అని చెప్పేసి కూడా ప్రభుత్వం ఆలోచిస్తుందంట. క్లియర్ గా ఉంటేనే తెలంగాణలో క్లియర్ గా ఉన్న ప్రాపర్టీస్ అన్నింటికి టెంపరీ భూధార్ ఇవ్వాలని ప్రతిపాదించారు. అండ్ టెంపరీ ఎందుకన్నారంటే ఇప్పుడున్న పరిస్థితులు భూమి ఒక చోట, సర్వే నంబర్ మరో చోట ఉండే పరిస్థితులు అధికంగా ఉన్నాయి. సో పైగా రికార్డుల కంటే పాస్ బుక్కుల్లో అధికంగా విస్తీర్ణం నమోదైంది. సో సమగ్ర భూ సర్వే చేపట్టిన తర్వాత పర్మనెంట్ భూధార్ నంబర్ ఇచ్చే వీలుంది. సో కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదన యూనిక్ ల్యాండ్ పార్షియల్ ఐడెంటిటీ నెంబర్ పొందేందుకు అవసరమైన ఒక ముందడుగు పడుతుంది. ఇక సర్వే చేసేందుకు కూడా ఆ తాత్కాలిక నంబర్లు ఉపయోగపడతాయి. సో పట్టాదారులకు యూనిక్ నెంబర్ ఇచ్చారు. ఇది వైఎస్ హయాంలో కోనేరు రంగారావు కమిటీ సిఫార్సు భాగంగా జరిగింది. సో ఇట్లా రైతులకు సంబంధించి ప్రస్తుతం ఏమో ఈ భూధార్ నంబర్ ఏదైతే ఉందో సో యూనిక్ కోడ్ అదంతా కూడా అందరికి ఇయ్యారంట. చాలా మంది ఏదైతే భూమి క్లియర్ గా ఉన్న రైతులు ఎవరైతే ఉంటో సో వాళ్ళకే ఫస్ట్ గా ఇది ఇచ్చి ఒక పైలట్ ప్రాజెక్ట్ కింద చూస్తారు. దాని తర్వాత సో ఎందుకంటే ఇప్పుడు చూస్తున్నాం మనం రాష్ట్రంలో ధరణి వచ్చినప్పటి నుంచి సో రైతు భూమి ఇంతుంది అని చెప్పేసి మన పాస్ పుస్తకాలు ఉంటే ఆడ భూమి మీద చూసుకుంటేనేమో ఒక ఎత్తు ఉంటుంది. అండ్ అలాగే సర్వే నెంబర్ ఒక దగ్గర ఉంటే మన భూమి ఒక దగ్గర ఉంటుంది. సో ఈ విధంగా చాలా వరకు లిటిగేషన్ కావచ్చు, చాలా వరకు ప్రాబ్లమ్స్ ధరణి వాళ్ళు ఉన్నాయి కాబట్టి సో ఫస్ట్ క్రిస్టల్ క్లియర్ గా ఉన్న ల్యాండ్ ఏదైతే ఎలాంటి సమస్యలు లేని ల్యాండ్ ఇందులో చేర్చుకొని దాని తర్వాత వేరే సమస్యలు ఉన్నాయి అవన్నీ కూడా పరిష్కరించి భూమిలకు సంబంధించి వాళ్ళ సర్వే కూడా అవన్నీ చేసి దాని తర్వాత ఎక్కిస్తారంట. సో దీని వల్ల ఈ భూధార్ వల్ల ప్రయోజనాలు ఏంటి అంటే సో ప్రతి ఆస్తికి చిరునామా లభిస్తుంది. సో మనకు సంబంధించిన ఏదైతే ఆస్తి ఉందో దాని అన్నిటికీ ఆస్తి ఏడుంది అని చెప్పేసి ఒక అడ్రస్ కూడా ఉంటుంది. ప్రతి ప్రాపర్టీకి ప్రత్యేక గుర్తింపు నంబర్ ఉంటుంది. ఆ భూమికి సంబంధించిన అన్ని లావాదేవీలు ఒకే చోట చూసుకోవచ్చు. సో దీనివల్ల భూధార వాళ్ళు ఉంటే సో మనం ఎంత కొనుగోలు చేసాం, ఎంత అమ్మినాం, మన ఎరువులు ఏమేమి యూజ్ చేస్తున్నాం అవన్నీ కూడా డీటెయిల్స్ కూడా ఈ భూధార్ నంబర్ వల్ల తెలుసుకోవచ్చంట. ఆ స్థలం చరిత్ర ఒక క్లిక్ తోనే స్పష్టంగా తెలుస్తుంది. అండ్ యూనిక్ నెంబర్ తోనే సపోర్టింగ్ డాక్యుమెంట్ అంటే లింక్ డాక్యుమెంట్లు కూడా వచ్చే ఏర్పాటు డిజిటల్ రూపంలో పూర్తి సమాచారం తెలుస్తుంది. ఆధార్తో ఎన్ని ప్రయోజనాలు పొందుతవచ్చో భూమికి సంబంధించిన ప్రయోజనాలు కూడా ఆ యూనిక్ నెంబర్ ద్వారానే అందుతాయి. బ్యాంకుల్లో దీని ద్వారానే రుణాలు తీసుకోవచ్చు. రుణం తీసుకుంటే ఆన్లైన్ లోన్ రిఫ్లెక్ట్ అవుతుంది. అండ్ అప్పుడు భూమి పట్టాదారు పాసు పుస్తకాలు బ్యాంకులో పెట్టాల్సిన అవసరం ఉండదు. అండ్ ఆస్తి విలువ పెరుగుతుంది. దానికి ద్వారా భూ యజమానికి రుణాలు పొందడం సులువు అవుతుంది. అండ్ ల్యాండ్ హిస్టరీ ఈజీగా తెలుస్తుండడంతో రుణాలు కూడా అధికంగా వస్తుంది. సో ఈ విధంగా ఇప్పుడు ఏం చేస్తాం, మనం ఏదైనా రుణాలు తీసుకోవాలంటే మనం ఏం చేయాలి, మన పాస్ పుస్తకం తీసుకొని బ్యాంకులో పెట్టాలి. సో భూధార్ వచ్చిన తర్వాత భూధార్ నంబర్ తోని సో యూనిక్ ఐడి నంబర్ చెప్తే చాలు. ఇక మనం ఎలాంటి డీటెయిల్స్ చేయాల్సిన అవసరం లేదు. కంప్లీట్ గా అన్ని డీటెయిల్స్ కూడా భూధార్లోనే ఉంటాయి. ఏ విధంగా అయితే ఇప్పుడు మనం బ్యాంకు పోయి సో ఏదైనా మన అడ్రస్ కానీ మనకు కావాలంటే ఆధార్ నంబర్ చెప్తే కంప్లీట్ గా మన అడ్రస్ కావచ్చు, మన ఫోన్ నెంబర్ కావాలి, అన్ని డీటెయిల్స్ ఏ విధంగా తెలుస్తాయో సో అదే విధంగా ఈ భూధార్ వల్ల కూడా సో మనం అధిక రుణాలు కూడా పొందవచ్చే ఆప్షన్ ఉంటుందంట. అంటే మన ల్యాండ్ ఈడుంది వచ్చేసి ఓడు సార్ అది ఇదని ఏం చెప్పకుండా సో డైరెక్ట్ కేవలం నంబర్ చెప్తే చాలు మన భూమి ఏడుందో అడ్రస్ తో పాటు అండ్ ఎంత ఉంది, మనం ఏమేమి పండిస్తాం, ఎంత లావాదేవీలు ఏమైందో అవన్నీ కూడా ఒక్క నంబర్ తోనే క్లిక్ చేసి సో అన్ని ఒకటే ద్వారా క్లియర్ గా తెలిసిపోతుంది అంట బ్యాంకులకు. ప్రభుత్వానికి కూడా ఆస్తి పన్ను వసూలు ఈజీగా అవుతుంది. అండ్ అలాగే క్రయ విక్రయాలు, స్టాంప్ డ్యూటీ, రెవెన్యూ పెరుగుతుంది. సో ఈ విధంగా భూధార్ వస్తే ఇంతవరకు లాభం ఉంటుంది అని చెప్పేసి వీడియో చెప్తా ఉన్నాం. సో చూద్దాం మనం ఈ భూధార్ ఎంత వరకు వస్తుంది.